రాజ్యాంగం నేర్పిన రివాజు ప్రజాపక్షాన రాజీ లేని ఆవాజు. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ఓంకార స్వరూపుడు శివుడు శాంతమూర్తిగా బోలాశంకరుడు విరాజిల్లుతాడు. భక్తి శ్రద్ధలతో చెంబడు నీళ్లు పోస్తే సంతుష్ణుడై భక్తాంతరంగా సులభుడై సంతుష్ణుడవుతాడు. శివుడు అంటే శుభములు ఇచ్చేవాడు అని అర్థం. నిరాకార నిరంజన స్వరూపుడు మహాశివుడు. అలాంటి శివుడు దక్షయజ్ఞ సమయంలో పార్వతీ తండ్రి చేత అవమానింపబడి ఆత్మార్పణం గావించుకుందని తెలిసి ఆగ్రహోదగ్రుడై ప్రళయ నృత్యం చేస్తాడు. తను జుటాజూటం నుంచి ఒక జూటను పెరికి క్రిందికి విసిరి కొట్టగా అందులో నుంచి ప్రళయకాల స్వరూపుడై ఉద్భవించిన మూర్తి వీరభద్రుడు. మహారౌద్రాకారంతో శివాజ్ఞ పొంది దక్షయజ్ఞ ధ్వంసానికి పూనుకుంటారు. దక్షుని తలనరికి యజ్ఞకుండలో పడవేస్తాడు. అలాంటి ఆలయాల్లో తెలంగాణ రాష్ట్రంలో భక్తుల కొంగు బంగారమై విరజిల్లుతున్న కొత్తకొండ వీరభద్ర ఆలయం తలమానికమై విరాజిల్లుతోంది. కాకతీయ రుద్రేశ్వరుని కాలంలో మల్లికార్జున పండితుని మనవడు కేదారి పండితునుచే వీరభద్రస్వామి ఆలయం శైవాగ మానసారం ప్రతిష్ఠింపబడినట్లుగా స్థల పురాణం చెబుతుంది. క్రీస్తు శకం 1600 సంవత్సర ప్రాంతంలో కొంతమంది కుమ్మరులు కొండపైకి ఎడ్లబండ్లు కట్టుకొని వెళ్లారు. అక్కడ వారికి అవసరమయ్యే కర్రలు కొట్టుకొని ఎడ్లబండ్లలో వేసేందుకు చూడగా ఎద్దులు బండ్లు కనిపించలేదు. వారు కొండ చుట్టూ కలయ తిరిగి అలసిపోవడంతో ఆ రాత్రి కొండపైనే నిద్రించారు. వీరభద్ర స్వామివారు కలలో వారికి కనిపించి కొండ క్రింద ఉన్న ఆలయంలో ప్రతిష్ఠింపమని ఆజ్ఞాపించారు. దీంతో కేదారి పండితునిచే స్వామివారిని కిందకు దింపి ఆలయంలో ప్రతిష్ఠింపజేశారు. వీరభద్ర స్వామి 1400 క్రీశకంలో కొండపైన ఉండేది. కొండపైన విశాలమైన 7 కోనేర్లు 10 ఎకరాల విస్తీర్ణం గల జాగా. అక్కడ స్వామి 14 క్రీశకంలో ఉన్నప్పుడు కుమ్మరి వాళ్ళు కడిపికొండ ఉల్లిగడ్డ దామ నుండి కుమ్మరులు కట్టెల గురించి అయితే కట్టెలన్నీ కొట్టుకొని ఆ బండ్లో మెలిగి రాత్రి అయినాక ఆ రాత్రి సమయము కావట వలన అక్కడనే పండుకోవడం జరిగినది. ఆ యొక్క పండుకున్నందున స్వామి సప్పులో కనిపించి స్వామివారి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగినది. శ్రీ వీరభద్ర స్వామి ప్రతిష్ఠ తర్వాత కుమ్మరోళ్ళు బోనము, తర్వాత స్వామివారి నైవేద్యము అప్పటి నుండి ఇప్పటికు కొనసాగించడం జరుగుతున్నది. శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము భోగి రోజు, ఈరోజు 13వ తారీఖు భోగి. 110 సంవత్సరాల క్రితం నుండి ఈ సంవత్సరము అట్లా రావడం జరిగినది. ఈరోజు ఆరుద్ర నక్షత్రము, పౌర్ణమి మరియు భోగి పండుగ సోమవారము. శివునికి విశిష్టమైన రోజు. వీరభద్రుడు శివపుత్రుడు కాబట్టి చాలా భక్తులు ఎవరైతే దర్శించుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషంతో విరాజిల్లాలని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ ముఖ్య అర్చకుడు మొగిలిపాలెం రాంబాబు గారు వేద ఆశీర్వాదములు ఇవ్వటం జరుగుతున్నది. కొత్తకొండ బ్రహ్మోత్సవాలు, కోరమీసాల స్వామికి కోటి మొక్కులు, వేలాదిగా తరలివచ్చిన భక్తులు, ఏర్పాట్లు చేసిన అధికారులు. భక్తుల కొంగు బంగారం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఈ నెల 10న స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన జాతర 18న స్వామివారి గ్రామ పర్యటనతో ముగుస్తుంది. హన్మకొండ జిల్లాలో తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచినది. ఈ యొక్క టెంపుల్ చాలా పురాతనమైనది. మరి ఈ యొక్క వీరభద్రస్వామి దేవస్థానం అనగా తెలంగాణ జిల్లాలో అతి పెద్దదిగా, మరి ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు కోర్చే వీరభద్రుడు కోర మీసాల వీరభద్రుడు అని పేరుగాంచినది. ఇప్పుడు ఈరోజు భోగి పండుగ. ఈరోజు 5 లక్షల నుండి 10 లక్షల వరకు జనం వస్తారు. ఈ యొక్క జనము వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా యొక్క మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రి మరి వరంగల్ నుండి, హన్మకొండ నుండి, హుజరాబాద్ నుండి, అన్ని జిల్లాల నుండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మన
కొత్తపల్లిలో రథాలు ఉంటాయి. ఆ రథాలను చూడటానికి కూడా చాలామంది వస్తారు. ప్రతి సంవత్సరము కొత్తపల్లి గ్రామంలో 2 నుండి 3, 3 నుండి 4 ఒక రథం కట్టాలంటే మినిమం ఒక 50,000 ఖర్చు ఒక రైతుకు వస్తుంది. ఒక 50-55 సంవత్సరాల నుండి అప్పుడు ఒక్క రథంతో స్టార్ట్ అయ్యి రోజు రోజు అభివృద్ధి అవుతూ ఈరోజు 75 రథాలు కొత్తపల్లి నుండి కొత్తకొండకు వస్తే కొత్తకొండ చాలా అందంగా ఆ రథాలు తిరుగుతా అంటే వీరభద్రస్వామి ప్రతి ఒక్కరికి స్వయాన కనబడేటట్టు అని ప్రగాఢ సంతాపం. ఇక్కడ ఎవరైతే ఈ కోరికలు కోరుకునే వీరభద్రుడు ఉన్నారో వారికి అన్ని విధాల పనులు అవుతాయని నమ్మకంతో ఈ యొక్క జాతరకు వస్తారు. స్వామివారి కళ్యాణ మహోత్సవ వేదిక అందంగా ముస్తాబు చేసి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపారు. జాతరకు తెలంగాణ పలు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కోరిన కోరికలు తీర్చాలని స్వామివారికి కోరమిస్సాలు సమర్పిస్తారు. ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం అది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి కోరమీసాల స్వామి. ఈ యొక్క జాతర కళ్యాణం అంటే 10వ తారీఖు నుండి 18 అగ్నిగుండాల వరకు కొనసాగుతుంటే రోజు ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క జాతరకు ఇవాళ భోగి రోజు అంటే అందరూ ఇలా మంచి పుణ్యదినం అని చూసుకొని అందరూ పోయిన సంవత్సరం కంటే ఎక్కువ మినిమం ఒక 5 లక్షల మంది దాకా రావడం జరిగింది. వీరికి కూడా ప్రజలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు వాటర్ సౌకర్యం కానీ ఈ మా బస్సుల మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ వివిధ జిల్లాల నుంచి కూడా బస్ సౌకర్యములు కల్పించిండు. మళ్ళీ పోతే శానిటరీ సౌకర్యం ఉన్నాయి. ఈడ అది లైటింగ్ సౌకర్యం కానీ వాటర్ సౌకర్యం కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళది కానీ ఆల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి అన్ని సౌకర్యాలు కల్పించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ సౌకర్యం కూడా బాగానే చేస్తుంది. దీనికి ఈవోగా మా చైర్మన్ గారు కూడా చైర్మన్ చంద్రశేఖర్ గుప్తా గారు కూడా చాలా కష్టపడి అన్ని తీరులో అన్ని సౌకర్యాలు ఉండి చేయిస్తాను. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని క్యూ లైన్లు కానీ ఇవన్నీ కానీ అన్ని ఏర్పాట్లు చేయించుకుంటూ మా చైర్మన్తో పాటు మా ఈవో కిషన్ రావు గారు కూడా అన్ని సహకారాలు అందిస్తున్నారు. ఇది ఇట్లాంటి జాతర చాలా బాగా కొనసాగుతూ ఉంటుంది. జాతరలో భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ఈవో కిషన్ రావు తెలిపారు. కాగా జాతర ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మొన్న 10వ తారీఖు రోజు శుక్రవారం సాయంత్రం స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై 11 శనివారం త్రిశూలార్చన కార్యక్రమం జరిగింది. 12 లక్ష బిల్వార్చన కార్యక్రమం, 13 ఈరోజు భోగి పండుగ. నిన్న ఆదివారం లక్ష బిల్వార్చన ఆ రోజు నుంచే భక్తులు రద్దీ పెరిగింది. ఈరోజు కూడా చాలా ఉన్నారు. 14వ తారీఖు మంగళవారం రేపు మకర సంక్రాంతి బండ్లు తిరిగే కార్యక్రమం, 15 కనుమ ఉత్సవం, 16 నాగవేలి పుష్పయాగం, 17 మహాపూర్ణావతి త్రిశూల స్నానం, 18 ఉదయం 4 గంటలకు అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా మొదటి రోజు స్వామివారి కళ్యాణం మన మంత్రివారు స్థానిక శాసనసభ మంత్రివారు నిర్మించిన ధ్యాన మందిర మండపంలో ఒక 40 లక్షల పెట్టి వారు మండపం నిర్మించారు. ఆ మండపంలో కళ్యాణం నిర్వహించాము. దానికి ఆ కళ్యాణ మహోత్సవానికి మన స్థానిక మంత్రివారు గారు సతీమణి వారు హాజరైనారు. మరియు భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చైర్మన్ గారికి నాకు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అన్ని శాఖల అధికారులు ఆదేశించారు. మన మంత్రి వాళ్ళు కూడా ఆదేశించారు. దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేశాము. పోలీసు బందోబస్తు కూడా ఒక 500 మంది పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఒక 32 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలు, అన్ని శాఖల అధిపతులు అంటే వైద్య శాఖ కానీ, అగ్నిపాప కానీ, టూరిజం కానీ, పంచాయతీరాజ్ కానీ, మున్సిపల్ శాఖ కానీ, పారిశుద్ధ ఆరోగ్యం అందరూ వారి శాఖలు అందరూ ఇస్తున్నారు. మరియు దేవస్థానం నుండి వచ్చే భక్తులకు సరిపడా లడ్డు ప్రసాదం తయారు చేసి రెడీగా ఉంచాము. మరియు దీంట్లో ఉచిత దర్శనం ఉంది, 50 రూపాయల దర్శనం ఉంది, 100 రూపాయల శీఘ్ర దర్శనం ఉంది, 200 రూపాయల విఐపి దర్శనం, అభిషేకం దర్శనం 1000 రూపాయలు. అభిషేకానికి దంపతులు రావచ్చు, పిల్లలు కలిసి రావచ్చు. దర్శనం అక్కడ అభిషేకం అయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఉచిత పాస్ మాత్రం లేదు. గత సంవత్సరం లేకుండా ఈ సంవత్సరం అలాగే ఉంది. మాకు ఈ సంవత్సరం అంతకుముందు కమిటీ లేకుండా ఈసారి ఉత్సవ కమిటీ నియమించారు మన మంత్రివారు. వారు చంద్రశేఖర్ గుప్తా గారు మరియు 13 మంది సభ్యులతో. వారు గతంలో 3 సార్లు చైర్మన్ చేశారు. వారికి అనుభవం ఎక్కువ ఉందంటే వారి సూచనలు సలహాలు తీసుకొని జాతర సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో జరిగే కార్యక్రమాలు 10న సాయంత్రం వీరభద్ర స్వామివారి కళ్యాణం జరిగింది. 14న భోగి పండుగ, 15న సంక్రాంతి రోజున బండ్లు తిరుగుట, 16న నాగవల్లి పుష్యయాగం, 17న త్రిశూల స్నానం, 18 తెల్లవారుజామున అగ్నిగుండాలు, సాయంత్రం గ్రామ పర్యటనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం
రాళ్ల మధ్య నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా 5 కొలనుల్లో నిత్యం నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మహత్యమే అని గ్రామ ప్రజలు చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారిన సంక్రాంతి ముందు రోజు ఇక్కడ జాతర జరుగుతుంది. మేము దేవన్నపేట నుంచి వెళ్ళి వచ్చినాం. మేము రాబట్టి గత 7 years నుంచి వెళ్ళి వస్తాం. బాగుంది, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఏదైనా దర్శనం చేసుకుంటే మనం అనుకున్నది నెరవేరుతుంది. మాది ఘర్షగుర్తి నుంచి వస్తున్నాం. మేము కరీంనగర్ జిల్లా, మాది ఘర్షగుర్తి నుంచి వస్తున్నాము. మేము సెకండ్ టైం ఇది రావడం. లాస్ట్ ఇయర్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. బాగుంది 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 బాగుంది. మా తాతల తండ్రుల నుంచి వస్తున్నాం. ఈ వీరభద్రస్వామి అంటే మాకు ఎంతో ప్రీతి. మా ఇంటి ఇలవేలుపు వీరభద్రస్వామి బాగుందండి. అన్ని వాతావరణం చాలా బాగుంది, మంచిగా ఉంది. తాతలు ముత్తాతల నుంచి ఉన్నది. మా బాపు వాళ్ళు, మా మాయ వాళ్ళు కూడా వస్తారు. ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాం. ఈసారి చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే క్యూ లైన్ సిస్టమ్ బాగుంది. ఏ ఇబ్బంది లేకుండా, ఒత్తిడి లేకుండా వరుస క్రమంలో మంచిగా దర్శనం జరుగుతుందండి. కోరిన కోరికలు నెరవేర్పే వీరభద్రస్వామి దేవుడు. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ దర్శనానికి రావడం జరిగింది. భక్తులు చాలా అధిక సంఖ్యలో రావడం జరిగింది. ఈ భక్తులకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజున ప్రభుత్వము అన్ని విధాల సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఏ భక్తులకు కూడా ఆటంకం లేకుండా అన్ని విధాలుగా చేకూర్చడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క దర్శనం చేసుకున్నటువంటి అందరికీ కూడా శుభ సంతోషం కలగాలని చెప్పని, ఆయుష్ ఆరోగ్యతోటి అందరూ మంచిగా ఉండాలని చెప్పని ఆ భగవంతుని ఈ యొక్క అందరి తరపున వేడుకుంటున్నాను. ఈ జాతర ప్రధాన ఆకర్షణ. సంక్రాంతి రోజున ప్రజలు ఎద్దుల బండ్లలో వచ్చి మొక్కులు సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం పుష్యబహుళ పంచమి నాడు శ్రీ వీరభద్రస్వామి కళ్యాణం జరగగా 11న గవ్యాతం, నిత్యోపాసన, నిత్య హోమం, నవగ్రహ హోమాలు, 12న బలిహారణ, సూర్యయంత్ర ప్రతిష్టాపన, అరుణ పారాయణం, 13న ఏకాదశి రుద్రహోమం, 14న భోగి పండుగ రోజున చండీ హోమం, వేద పారాయణం, 15న బండ్లు తిరుగుట, శతరుద్రాభిషేకం, ఉత్తరాయణ పుణ్యకాల పూజ, 16న నాగవల్లి వసంతోత్సవం, 17న గణపతి పూజ, స్వామివారి త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు. అనంతరం స్వామివారి గ్రామ పర్యటన జాతరలో ముఖ్య ఘట్టాలుగా ఉంటాయి. ఆలయంలో జరిగే కార్యక్రమాలు. సంక్రాంతి రోజున ప్రజలు ఎద్దుల బండ్లలో వచ్చి మొక్కులు సమర్పిస్తారు. పుష్యబహుళ పంచమి నాడు శ్రీ వీరభద్రస్వామి కళ్యాణం, 11న గవ్యాతం, నిత్యోపాసన, నిత్య హోమం, నవగ్రహ హోమాలు, 12న బలిహారణ, సూర్యయంత్రం ప్రతిష్టాపన, అరుణ పారాయణం, 13న ఏకాదశి రుద్రహోమం, 14న భోగి పండుగ రోజున చండీ హోమం, వేద పారాయణం, 15న బండ్లు తిరుగుట, శతరుద్రాభిషేకం, ఉత్తరాయణ పుణ్యకాల పూజ, 16న నాగవల్లి వసంతోత్సవం, 17న గణపతి పూజ, స్వామివారి త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు. అనంతరం స్వామివారి గ్రామ పర్యటన. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతుంది. వరంగల్ 1 డిపో నుంచే కాకుండా హుజూరాబాద్, హుస్నాబాద్ డిపోల నుంచి నేరుగా కొత్తకొండకు స్పెషల్ బస్సులు నిరంతరం నడుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో నలువైపులా రూట్ మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎవరైనా బ్రహ్మోత్సవాల్లో దారి తప్పితే రూట్ మ్యాప్ ఆధారంగా గమ్యం చేరుకునేలా సదుపాయం కల్పించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాజీపేట ఏసీబీ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో 600 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన తెలిపారు. అడుగడుగున పోలీస్ పహారా గస్తీ నిర్వహిస్తున్నారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. తాగునీటితో పాటు స్నానాల గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి తీసుకున్నారు. వృద్ధుల కోసం వాహనాలు సమకూర్చారు. భక్తుల సౌకర్యార్థం పూర్తి వసతులు కల్పించారు. వైద్య శిబిరం, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ ఆవరణలో దేవతా వృక్షాలు రుద్రాక్ష, జమ్మి, మర్రి, వేప, జుబ్బి, రావి, ఉసిరి ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో రాలిపడే రుద్రాక్షల కోసం భక్తులు ఎదురు చూస్తారు. బ్రహ్మోత్సవాల్లో రుద్రాక్ష చెట్టును భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు.
అధికారులు కమిటీలు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఎక్కడో ఒక దగ్గర లోపాలు జరగడం సహజం. క్రింది స్థాయి అధికారుల నిర్లక్ష్యమో పొరపాటో కాని కొందరు భక్తులు జరిగిన తప్పిదాన్ని దేవస్థానం సిబ్బంది పెట్టిన ఇబ్బందిని 4 Sides టీవీకి తెలిపారు. సుకేష్ అండి, నేను ఇక్కడ కొత్తకొండ జాతరకు వచ్చాను. ఇక్కడ నేను ఏంటంటే అభిషేకం కోసం 1000 రూపాయల టికెట్ తీసుకున్నాను. 1000 రూపాయల టికెట్ తీసుకోవడానికి ముందు ఇద్దరం, నేను మా భార్య కొడుకు వచ్చాము. అయితే ఈ రెండు టికెట్లు ఫస్ట్ ఎంట్రీ కావడానికి 2 టికెట్లు తీసుకున్నాం. 200 రూపాయలు 200 రూపాయలు 2 తీసుకున్నాం. మళ్ళీ లోపలికి వచ్చినాక అభిషేకానికి 1000 రూపాయల టికెట్ తీసుకున్నాం. ఇది ఎట్లా ఒకసారి అభిషేకం టికెట్ తీసుకున్నందుకు ఇద్దరికి ఎంట్రీ ఉంటుంది. అయినా కూడా మళ్ళీ మాకు ఎంట్రీ కావడానికి 200 రూపాయలు 200 రూపాయల టికెట్ ఎందుకు తీసుకోవాలి మేము? ఇది ఏ విధంగా ప్రాజబుల్ అయింది? ఇట్లా ఎంతమంది నన్ను దోసుకుంటారు? ఇది కరెక్ట్ కాదు. నేను ఏవో దగ్గరికి పోదామని ఏవో దగ్గరికి పోతే ఏవో లేరు, చైర్మన్ దగ్గరికి పోతే చైర్మన్ లేరు, టెంపుల్లో ఎవరు లేరు, ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఇట్లా నాకు ఎంత ఇప్పుడు కనీసం నాకు 600 రూపాయలు లాస్ వచ్చింది. నేను ఎవరి దగ్గరికి పోయి ఎవరిని అడగాలి? దీని గురించి పట్టించుకోవడానికి ఎవరు లేరు. ఎవరైనా ముందుకొచ్చి దీన్ని పట్టించుకొని గవర్నమెంట్ అయినా లేకుంటే పోలీసు వాళ్ళు కూడా కరెక్ట్ ఏం లేదు. ఎవరైనా ఒకరు వచ్చి దీన్ని కరెక్ట్ పాసిబుల్ చేసి వెళ్ళండి. లక్షలాది భక్తుల కోరికలు తీర్చే స్వామి దర్శన భాగ్యం పొందిన భక్తులు స్వామివారి ఆశీస్సులు తమకు మెండుగా లభించినట్టు భావించి వచ్చే సంవత్సరం మళ్లీ దర్శన భాగ్యం కలుగజేయమని స్వామివారిని వేడుకుని తిరుగు ప్రయాణం చేశారు.